మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం అండి. నేను పొదిలి వెంకటేశ్వర్లు. నిన్న సోషల్ మీడియాలో ఒక వైరల్ వీడియో అయింది. ఒక భర్త ఒక స్త్రీని 2 గుంజలకు కట్టేసి అమానుషంగా చాలా మానవత్వం లేకుండా ఆమెను కొట్టడం జరిగింది. దాని మీద మేము వెంటనే స్పందించి మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మా జిల్లా ఎస్పీ గారు కూడా కొన్ని స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, నేను మా డిఎస్పీ గారు మా ఎస్ఐ గారు ఆమెను విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి వెంటనే ఆమెను దెబ్బలను పరిశీలించి ఇమీడియట్గా జిల్లా ఆసుపత్రికి తరలించి ఆమె చికిత్స కూడా చేయిస్తున్నాము. ఆమె దగ్గర ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇది హత్యా నేరం కింద కూడా దీన్ని కేసు నమోదు చేసి విచారణ చేపట్టాము ఆల్రెడీ. ఇందులో భాగంగా ఇప్పటికే ఒక 6 టీములు ఆమె భర్త యొక్క 2వ భార్య వీళ్ళిద్దరి కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టాము. అందుకు సహకరించిన 2 ఆల్రెడీ మా అదుపులో ఉన్నారండి. దీని నేపథ్యం ఏంటంటే ఈవిడ్ని ఆమె యొక్క భర్త సుమారు 12 సంవత్సరాల క్రితం హైదరాబాదు బేల్దారి పనుల నిమిత్తం వెళ్ళి ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి కూడా సుమారు ఒక 6 సంవత్సరాలు వాళ్ళు హైదరాబాద్లోని బేల్దారి పనులు చేసుకుంటూ బతికి 4 పిల్లలను కనడం జరిగింది. ఆ తర్వాత అతనికి సమీప బంధువైన ఇంకొక ఆవిడ పద్మావతి అనే ఆమెను వివాహం చేసుకొని అతను ఆమెతో అక్కడే ఉంటున్నాడు హైదరాబాద్లో. ఆ సందర్భంలో మొదటి భార్య అయిన భాగ్యమ్మ అతని సొంతూరైన కల్జోలపాడు వచ్చేసి ఇక్కడే ఉంటూ ఒక బేకరీలో పనిచేసుకుంటూ పిల్లలను పెంచుకొని పోషించుకుంటూ జరుగుతుంది. అప్పటి నుంచి కూడా వీళ్ళ మధ్య పెద్ద సంబంధాలు ఏమి లేవు. పోయిన శనివారం అంటే 13వ తేదీ సదరు ఆమె యొక్క భర్త ఆమెని ఇక్కడికి తన 2వ భార్యతో సహా వచ్చి ఆమెను కొంత డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది తన అవసరాల నిమిత్తము. ఆ క్రమంలో ఆమెని 2వ భార్య మరియు అతని అక్క కొడుకు అందరూ కలిసి ఆమెను వాళ్ళ అక్క రవణమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ వాగ్వాదం జరుగుతుంది వాళ్ళ మధ్యలో. ఆమె డబ్బులు ఇవ్వనందుకు ఆగ్రహంతో, అలాగే ఆమె మీద కూడా అనుమానం పెంచుకున్న ఇతను ఆమెను పందిరి గొంతులకు 2టికి కట్టేసి ఒక బెల్ట్ తీసుకొని దారుణంగా హింసించి కొట్టడం జరిగింది. ఆ తరువాత 2 రోజులకి అంటే 15వ తేదీ అతను మళ్ళీ కూడా ఆమె ఇంటి వద్దకు వెళ్ళి కల్జోలపాడులో డబ్బులు కావాలని డిమాండ్ చేసి ఆమెను గొడవ చేసి ఆమెను కొట్టబోవడం జరిగితే ఆవిడ ఆ గ్రామంలోకి పారిపోతుంది. ఆ క్రమంలో మా ఎస్ఐ గారికి ఆ గ్రామస్తుడు ఒక అతను ఫోన్ చేస్తే వెంటనే మేము కూడా పోలీసులను ఇద్దరు పంపించి విచారణ చేస్తే ఆవిడ ఈ గతంలో జరిగిన కట్టేసి కొట్టిన విషయం ఏమీ చెప్పకుండా నా భర్తకు కొంచెం భయం చెప్పండి, నా జోలికి రాకుండా అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆవిడ కేసు పెట్టడానికి కూడా విముఖత ప్రదర్శించింది. సో ఈ సందర్భంలో అతని కోసం గాలింపు చేపట్టినా కూడా దొరక్కపోవడం వల్ల దాన్ని మేము జీడీ ఎంట్రీ నమోదు చేసి అతను పిలిపిద్దామనే ఉద్దేశంతో ఉన్నాము. ఈ క్రమంలో మరుసటి రోజే ఆవిడను కట్టేసి కొట్టిన వీడియో వైరల్ అవ్వడంతో మేమే మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నేను, డిఎస్పీ గారు, ఎస్ఐ గారు, అలాగే ప్రభుత్వం యొక్క ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. వెంటనే ఆమె విజిట్ చేసి ఆమెకు ధైర్యం చెప్పి హాస్పిటల్కి పంపించి ఆమెకు ప్రస్తుతం ట్రీట్మెంట్ అందేలాగా చేస్తూ ఉన్నాము. సో మా దగ్గర ఆల్రెడీ అదుపులో 2 ఉన్నారు. మిగిలిన వాళ్ళ కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టి 6 టీములతో గాలింపు చర్యలు చేపడుతున్నాం. అతన్ని మాత్రం కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటాము. అతనికి రేపు కోర్టులో కూడా శిక్ష పడే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ కేసును దర్యాప్తు చేయడం జరుగుతుంది.